అందరికీ నమస్కారం అండి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతిలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యని అభ్యసించడం కోసం 25% సీట్ల కేటాయింపు నిమిత్తం ఉచిత ప్రవేశాల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్య వారిచే పత్రికా ప్రకటన వెలువడిందనండి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడింది. ఆర్టీఈ 2009 యాక్ట్ 12(1)C సెక్షన్ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% మేర సీట్లను 1వ తరగతి వారికి కేటాయించడం జరుగుతుంది. ఈ కేటాయింపు అనేది అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ నందు లభ్యమవుతుంది. ఆయా పాఠశాలలు ఐబీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్టేట్ సిలబస్ ప్రకారము నిర్వహింపబడుతుంటాయి. అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లోనూ సీట్ల కేటాయింపు అర్హులైన వారికి జరుగుతుందనే విషయాన్ని తెలియచేస్తున్నాయి. ఈ సీట్ల కేటాయింపుకు మనం అప్లై చేసుకోవటానికి ప్రారంభ తేదీ 28/4/2025 సంవత్సరంగాను, చివరి తేదీ 15/5/2025 గాను నిర్ధారించబడింది. మరి ఈ సీట్ల కేటాయింపులో పాల్గొనేటువంటి బాలికలకు 5 సంవత్సరాలు నిండాల్సి ఉంటుంది. స్టేట్ సిలబస్ బోధించేటువంటి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు వీరికి 1/6/2025 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. అదే సెంట్రల్ సిలబస్ ఉన్నటువంటి ఐసిఎస్సి, సిబిఎస్ఈ, ఐబీ కరికులం ఉన్నటువంటి పాఠశాలల్లో 31/3/2025 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. csc.ap.gov.in. అలాగే ఈ ఉచిత సీట్లకు సంబంధించి వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను కూడా కేటాయించారు. 1800-425-8599. మరి ఈ ఉచిత సీట్ల కోసం అప్లై చేసుకోవటం ఎలా అంటే సచివాలయం ద్వారా, మండల విద్యా వనరుల కేంద్రం ద్వారా సంబంధిత పాఠశాలల నుంచి ఎవరైతే సీటు పొందగోరుతున్నారో వారు అప్లై చేసుకోవచ్చు. ఇందు నిమిత్తం తల్లి లేదా తండ్రి యొక్క ఆధారు, ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు, ల్యాండ్ ఓనర్షిప్ కార్డు, అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, కరెంటు బిల్లు, రెంట్ ఇంట్లో ఉన్నట్లయితే రెంట్ అగ్రిమెంటు సంబంధించిన డాక్యుమెంట్స్ని రెసిడెన్స్ ప్రూఫ్గా చూపించాల్సి ఉంటుంది. అదే స్టూడెంట్ అయితే ఏజ్ ప్రూఫ్ను అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి సవివరమైన షెడ్యూల్ ఇక్కడ మనం గమనిస్తున్నాం. 17/4/2025 ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే డ్యూ డేట్స్ కూడా ఇచ్చున్నారు. దీనికి సంబంధించి పాఠశాలల వారు కూడా వారికి సంబంధించినటువంటి వివరాలు వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం విద్యార్థుల నమోదు కోసం లింకును కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత వారికి విద్యా ప్రవేశం కోసం లాటరీ ఫలితాలు వెలువరించడం జరుగుతుంది. చేరని వారి కోసం మళ్ళీ 2వ రౌండ్ లాటరీ కూడా తీయటం జరుగుతుంది. ఆ షెడ్యూల్లో సవివరంగా కనిపిస్తుంది, గమనించండి. అలాగే ఈ ఆర్టీఈ 12(1)C ప్రకారం అభ్యర్థులు ఎంపిక కాబో నిమిత్తం వెబ్సైట్ నందు అప్లై చేసుకోవాలి. ఆ వెబ్సైట్ అడ్రస్ కూడా స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది. హోమ్ పేజీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అనంతరం హోమ్ పేజ్ కింద ఇంపార్టెంట్ లింక్స్ అని ఉన్నాయి. దాంట్లో ఆర్టీఈ 12(1)C అనే అడ్మిషన్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేయగానే
మనం నేరుగా అప్లికేషన్ పేజీలోకి వెళ్ళటం జరుగుతుంది. సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేసినటువంటి సందర్భంలో అర్హత ప్రామాణికాలను పాటిస్తూ విద్యార్థులు 1వ తరగతిలో 25% మేర ఉచిత ప్రవేశాల కోసం ఎంపిక చేయబడటం జరుగుతుంది. వారికి పాఠశాల చేరణ సందర్భంలో మిగిలిన వారికి లాటరీ పద్ధతి ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుందనే విషయాన్ని పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారు విడుదల చేసినటువంటి ప్రకటన ద్వారా తెలియవరుస్తుంది. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ను కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.